హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మామ్ ద వండర్ షెఫ్. ఈరోజు నేను డిన్నర్కి థాలీపీట్ అంటే శనగపిండి, బియ్యపు పిండి, గోధుమ పిండి, ఇంకా జొన్న పిండి వేసి ఉప్పు, కారం, పసుపు మరియు అందులో నేను వాము వేశాను, జీలకర్ర వేశాను, కొద్దిగా ఇంగువ వేశాను. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా కచ్చాపక్క దంచుకోవాలి. దానికి ఒక మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుంది, ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర, ఇందులో కచ్చా పక్కగా దంచుకున్న అల్లం వెల్లుల్లి మరియు 2 పచ్చిమిర్చి, ఎక్కువ కూడా వేసుకోలే, ఆల్రెడీ మనం కారం వేసుకున్నాం కదా. ఇందులోనే తగినంత ఉల్లిగడ్డలు వేసేసుకోవాలి. ఒకటి సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర చాలా మనకు దొరుకుతుంది చలికాలంలో, సో కొత్తిమీర కూడా వేసుకోవాలి. మీరు మెంతాకు లేకుంటే పాలకు కూర ఇవన్నీ కూడా వేసుకోవచ్చు, తోటకూర ఏదైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏం వేయడం లేదు. పిండి నానేలోపు నేను రైతా, ఆనియన్స్, కొద్దిగా పచ్చిమిర్చి, ఉప్పు వేసి నూనెలో ఫ్రై చేసుకున్నాను, కీరా. సో నా ప్లేట్ రెడీ అయిపోయిందండి ప్రజెంటేషన్. ఇప్పుడు నేను ఈ పిండి రెడీ చేసుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని నార్మల్గా చపాతీ పిండిలాగా నేను దీన్ని బెల్లాయిస్తాను. మొదట ఇట్లా కార్నర్స్లో ఇట్లా చేతితోటి ఒత్తుకోవాలి. మళ్ళీ మధ్యన ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ పెద్ద పెద్దగా చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా మీకు ఎంత కావాలో అంతకు చేసుకోవచ్చు. అప్పుడు ఈ థాలీపీట్ అనేది మంచిగా కాలుతుందన్నమాట. అంతవరకు పెనం కూడా రెడీ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు నేను తడి బట్ట మీద కూడా ఇలా చేసి చూపిస్తున్నాను మీకు. అంతవరకు చపాతీ కాలుతుంది చూడండి. పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇలా కూడా ఇలా ఎందుకు హోల్స్ పెడతామంటే మనము బాగా కాగుతుంది రొట్టె. దీనికి మర్చిపోయాను నేను చేయడం వల్ల. ఎంతో సూపర్గా వచ్చిందండి. ఇది శనగపిండి, జొన్న పిండి మరియు గోధుమ పిండి, బియ్యపు పిండితోటి నేను చేశాను. ఎంతో సర్వపిండి కంటే సూపర్గా వచ్చిందండి. దీని ఫుల్ వీడియో నేను నా మామ్ ద వండర్ షెఫ్ ఛానల్లో వేస్తాను. ఫుల్ వీడియో కోసం మీరు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? టేక్ కేర్ అండ్ బాయ్. ఆసమ్ అండి, సూపర్ టేస్ట్, సూపర్.